ఇది సమాజపు పునాదులకు కదిలించేలా ఒక విషాదగాథ. ఇది కేవలం ఒక నేరం కాదు, మన కళ్ళ ముందే పిల్లల ప్రపంచం ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పే హెచ్చరిక. ఓ మామూలు క్రికెట్ బ్యాట్ కోసం క్రైమ్ వెబ్ సిరీస్ల ప్రభావంతో 15 ఏళ్ల బాలుడు పక్కాగా స్క్రిప్ట్ రాసుకొని ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. కేక్ తినిపించిన చేతులతోనే కత్తితో పొడిచి చంపిన ఈ కిరాతకం నేటి తరం పిల్లలపై డిజిటల్ ప్రపంచం చూపిస్తున్న ప్రభావానికి, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపానికి, నైతిక విలువల పతనానికి నిలువుటడ్డంలా నిలుస్తోంది. హైదరాబాద్ లోని కుకట్పల్లిలో సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసిన 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరో బయట వ్యక్తి కాదు, పక్క ఇంట్లో నివసించే 10వ తరగతి చదువుతున్న ఓ 15 ఏళ్ల బాలుడేనని పోలీసులు నిర్ధారించారు. ఒక ఖరీదైన క్రికెట్ బ్యాట్ మీద ఆశ, క్రైమ్ వెబ్ సిరీస్ల ప్రభావం, డిజిటల్ ప్రపంచంలో విచక్షణ కోల్పోవడం వంటి కారణాలన్నీ కలిసి ఒక విద్యార్థిని ఈ కిరాతక హంతకుడిలా మార్చింది. ఈ ఘటన నేటి సమాజంలో పిల్లల పెంపకం, వారి మానసిక స్థితిపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. తండ్రి మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి పాప రక్తపు మడుగులలో కనిపించింది. ఈ కేసు పోలీసులకు పెను సవాల్గా మారింది. ఘటనా స్థలంలో ఎలాంటి బలమైన ఆధారాలు లేకపోవడం, అపార్ట్మెంట్ లో సీసీ కెమెరాలు లేకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. దాదాపు 300 మందిని విచారించినా చివరికి తండ్రిని అనుమానించినా ఎలాంటి పురోగతి లభించలేదు. అయితే హత్య జరిగిన రోజు ఓ బాలుడు గోడ దూకి రావడం చూశాను అని అదే అపార్ట్మెంట్ లోని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన చిన్న సమాచారం కేసును కీలక మలుపు తిప్పింది.
చేయాలని బాలుడు నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం 3 రోజులుగా ఇంటర్నెట్ లో దొంగతనం ఎలా చేయాలి, దొరికిపోతే ఎలా తప్పించుకోవాలి వంటి విషయాలను వెతికాడు. పక్కాగా ఒక స్క్రిప్ట్ కూడా రాసుకున్నాడు. పథకం ప్రకారం సహస్ర ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకొని తన అపార్ట్మెంట్ నుంచి సహస్ర ఇంటి వైపు దూకాడు. తలుపు గడి పెట్టుకోకపోవడంతో సులువుగా లోపలికి ప్రవేశించాడు. బాలుడు దొంగతనం చేయడం చూసిన సహస్ర కేకలు వేసింది. అమ్మా నాన్నలకు చెబుతా అని బెదిరించడంతో భయపడిపోయిన బాలుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి 22 సార్లు విచక్షణారహితంగా పొడిచి చంపాడు. అనంతరం ఇంట్లోని హుండీ పగలగొట్టి డబ్బు తీసుకొని పారిపోయాడు. ఆధారాలు దొరకకుండా రక్తపు మరకలున్న టీషర్ట్ ను వాషింగ్ మిషన్ లో, కత్తిని ఫ్రిడ్జ్ పైన దాచిపెట్టాడు. పదో తరగతి చదువుతున్న ఒక సాధారణ విద్యార్థి ఇంత కిరాతకంగా మారడం వెనుక అనేక బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. నిందితుడు తరచూ స్కూల్ ఎగ్గొట్టి క్రికెట్ ఆడటంతో పాటు ఎక్కువ సమయం సెల్ ఫోన్ లో గడిపేవాడు. ముఖ్యంగా దొంగతనాలు, హత్యలు, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లకు బానిసయ్యాడు. వాటిని చూసి అందులోని ప్లాన్లను నిజ జీవితంలో అమలు చేయాలనుకున్నాడు. అవునండి, ఆయన ఒక స్లిప్ రాసుకున్నాడు. ఆ స్లిప్ లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాస్ ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి, తర్వాత లాక్, ఆ గ్యాస్ ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి, తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకుని లాస్ట్ లో మిషన్ డన్ అని రాసుకున్నాడు. అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే, అంటే ఒక 1 month బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతుంది. అతనికి బేసిక్ గా ఈ ఓటీటీల్లో, యూట్యూబ్ లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా, దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు. స్కూల్ కూడా ఎక్కువ వెళ్లేవాడు కాదు. ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తను ఉండి ఫస్ట్ ఇల్లు సెట్ చేసాము. ఇల్లు సెట్ చేసి మాకు ఈ లెటర్ దొరికింది, అతను రాసుకున్న లెటర్ ఏదైతే ఉందో అది. అయితే మేము ఒక లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్ చేసుకున్నాము, దాని ప్రకారం చేసుకుంటూ వచ్చాము. నిన్న అతన్ని చేసాము. తర్వాత కత్తి కూడా దొరికింది. 3 కత్తులు ఉన్నాయి. ఏ కత్తి అంటే సార్ నల్ల కత్తి, నల్ల పిడి ఉంటుంది, దానికి అంచు నల్లగా ఉంటుందని అతనే చెప్పాడు. ఆ కత్తి తీసుకొస్తే ఇదేం చూపించాడు. వీ ఫౌండ్ సమ్ స్లైట్ బ్లడ్ ఆన్ ది క్లాత్స్. బట్ వాళ్ళ మదర్ చెప్పిన ఒక విషయం ఏంటంటే అతను 2 months గా అతని దగ్గరకు ఒక ఫోన్ వచ్చింది, సెల్ ఫోన్. మేము డబ్బులు ఇవ్వలేదు, ఇతనికి ఎక్కడిది సెల్ ఫోన్ అంటే నేను కొనుక్కున్నా అని చెప్తున్నాడు. డబ్బులు ఎక్కడ ఉంటే చెప్పలేదు. అది వాళ్ళ మదర్ చెప్పిన విషయమే. డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు 6 years ఉంటాయి. ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ బ్యాట్ ఈయనకి బాగా నచ్చింది, స్ట్రోక్ బాగా ఉంది, నాకు బాగా నచ్చింది, నాకు ఇవ్వు, నేను కూడా ఆడుతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో 2-3 days గా ప్లాన్ చేస్తున్నానని చెప్పాడు. దానికోసం బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడు. అతను చెప్పింది ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు, నార్మల్ గా వీళ్ళు ఏంటంటే ఇల్లు దగ్గరికి వేసి వెళ్తారట. సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు, దగ్గరికి వేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు. సడన్ గా పాప ఉంది, పాప ఉన్నా గానీ పాప టీవీ చూస్తుంది. ఇతను వెనక నుంచి వెళ్ళాడు. వెనక నుంచి అంటే అదే డోరు, ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది. ఇట్లా వెళ్ళి ఆ కిచెన్ లో ఉంది బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు అలికిడికి పాప చూసి దొంగ అని అరిచింది. అరిస్తే అతను పరిగెత్తబోయాడు. పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది.
పట్టుకుంటే ఆ కోపంలో తోసేస్తే మంచం మీద పడింది. మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణ రహితంగా పొడి చేశానని చెప్పాడు. బట్టలు ఏం చేశాడంటే అతను అఫెన్స్ చేయగానే ఆ కత్తి అక్కడే కడిగేసి గోడ దూకి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఏమైనా చూస్తారేమో అని ఆరేసిన షర్ట్ తీసుకొని ఇట్లా అడ్డం పెట్టుకుని ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ టీ షర్టు ప్యాంటు 2 వాషింగ్ మెషిన్ లో వేశాడు. ఒక క్రికెట్ బ్యాట్ కొనుక్కోవాలని చిన్న కోరిక అతనిలో నేర ప్రవృత్తిని ప్రేరేపించింది. తన కోరిక నెరవేరకపోతే దొంగతనం చేసి అయినా దాన్ని దక్కించుకోవాలనే ఆలోచన అతనిలో బలంగా నాటుకుపోయింది. బాలుడు సరిగ్గా స్కూల్ కి వెళ్లకపోయినా గంటల తరబడి ఫోన్లో మునిగి తేలుతున్న తల్లిదండ్రులు గమనించకపోవడం అతని ప్రవర్తన అదుపు తప్పడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే విషయాలపై పర్యవేక్షణ కొరవడమే ఇలాంటి ఘటనలకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇంటర్నెట్, సోషల్ మీడియాల వల్ల పిల్లలకు ఏది మంచో ఏది చెడో తెలుసుకునే విచక్షణ లేకుండా పోతోంది. హింసను, నేరాన్ని ఒక సాధారణ విషయంగా చూసే ధోరణి పెరుగుతోంది. పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్లు ఇచ్చేటప్పుడు వారు ఏం చేస్తున్నారో, ఎలాంటి కంటెంట్ కు ఆకర్షితులవుతున్నారో గమనించాలి. అవసరమైతే పేరెంటల్ కంట్రోల్ యాప్లను ఉపయోగించాలి. పిల్లల ప్రవర్తనలో అసాధారణ మార్పులు కనిపిస్తే వెంటనే మానసిక నిపుణుల సహాయం తీసుకోవాలి. వారి ఆలోచనలను, ఇబ్బందులను స్నేహపూర్వకంగా అడిగి తెలుసుకోవాలి. చదువుతో పాటు నైతిక విలువలు, మానవ సంబంధాల ప్రాముఖ్యతను పిల్లలకు నేర్పించాలి. కోరికలకు, అవసరాలకు మధ్య తేడాను వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.